చిరంజీవి 151వ సినిమా విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చిరు 151వ చిత్రంగా పట్టాలెక్కించాలని అంతా రెడీ అనుకున్నా ఇప్పుడు ఆ కథని తాత్కాలికంగా పక్కన పెడితే ఎలా ఉంటుందన్న విషయంలో మెగా కాంపౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి మరింత రీసెర్చ్ అవసరమని భావించిన చిరు ఆ పనిలో సూరిని ఉండమని చెప్పాడట. ఈలోగా మరో సినిమాని మొదలు పెడితే బాగుంటుందని చిరు ఆలోచన. ఖైదీ నెంబర్ 150 మంచి విజయాన్ని అందుకోవడం, చిరు రీఎంట్రీ ఘనంగా చాటుకోవడంతో ఈ వేడిలోనే మరో సినిమా తొందరగా మొదలు పెట్టాలన్నది చిరు ఆలోచన. ఉయ్యాలవాడితో పెట్టుకుంటే ఆలస్యమయ్యే ఛాన్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈలోగా ఎవరి దగ్గరైనా కథ రెడీగా ఉంటే దాంతో ప్రొసీడ్ అయిపోవాలన్నది చిరు ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు బోయపాటి శ్రీనుని రంగంలోకి దించారని తెలుస్తోంది. ఇటీవలే చిరుని బోయపాటి 2-3 సార్లు కలిసి వెళ్లాడని, ఖచ్చితంగా చిరు 151వ ప్రాజెక్టు విషయంలో మార్పులను చూడబోతున్నామని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సురేందర్ రెడ్డి కూడా స్క్రిప్ట్ విషయంలో తల మునకలై ఉన్నాడట. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ని లాక్ చేసి చిరుకి వినిపించాలని చూస్తున్నాడట. ఏప్రిల్ నెలాఖరులోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ పూర్తవుతుందనుకుంటే ఎదురు చూడొచ్చని, ఇంకా టైం పట్టేటట్టు ఉంటే మాత్రం బోయపాటితో ప్రొసీడ్ అవ్వడం బెటర్ అని చిరు భావిస్తున్నాడట. బోయపాటి దగ్గర కథ రెడీగా ఉందా లేదా అనేదే ఇప్పుడు చూసుకోవాల్సింది. బోయపాటి స్టోరీ రెడీ అంటే ఈ సినిమా సూరి నుంచి శ్రీను చేతికి మారిపోవడం ఖాయం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.